ఓరబ్బా దొంగుండావా నిద్రవుతుండావా అయ్యో పొరయ్యో పొరయ్యో మడిసి మడిసి లగెత్తయ్యో లగెత్తు వస్తాడా కింగారా వస్తాడా ఈడయ్యో చూడయ్యా చూడు అమ్మ పోయింది ఎగిరిపోయి నీళ్ళట్రా అబ్బో చురుక్కుమనే చూపులు ఎవరయ్యా ఆ పట్టంలో రాసుకునే ఎట్టా నువ్వు రాసుకున్నావా చెరువు తప్పి సొమ్మపోయిందావా మన దేవుడు రబ్బియా ఎరికలేదా అంబలు తాగి తొంగుంటే అన్ని యాదకొచ్చాను అయ్యా మా గుడిసెకు బాలా రాసుకున్నా ఆహా ఇట్టా రా జై ఖేతాళ పాపలా ముగిసింది కర్తవ్యం చూసుకో ప్రచండ లెసరే లెస గుడ్లు తెచ్చిన మొనగాని కూర్మి తల్లి అన్నమును పాలు పగిలిన ఇట్టి గుడ్లు ముక్కలు ఉడికించి కత్తిని ముంచి తీసి పైన గీరినప్పుడే పాత్ర పగులును పడైదువు లక్ష్మీ భాండార భాగ్యమప్పుడు గురుపాదులు మంత్రదండుల వారికి నా వినయాంజలి. దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవి కూర్చో నాయన. నా మిత్రుడు కోదండపాణీశ్వరుడు కుశలమేనా? యోగ సమాధిలోనున్న వారు కుశలమే, కాని వారి ప్రతిష్టకే భంగం వాటిల్లబోతున్నది. వారు సమాధిలో ఉన్నందువల్ల మీ వద్దకు వచ్చాను. ఏం జరిగింది నాయన? గురువచన విఘాతకుడై క్రూరుడైన ప్రచండు లక్ష్మీ భాండారాన్ని పొందబోతున్నాడు. ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ సంపద వాని చేజెక్కరాదు. కానీ ఆ భాండారమును గురించిన వివరములన్నీ ప్రచండుడికి లభించిన ఇప్పుడు. దుష్టుడైన వానికి దొరికినవని నీ మనస్సు కష్టపెట్టుకొనుటెందులకు? కావలసినచో నీకు కొన్ని వివరములు లభించగలవు. అనుగ్రహించండి. పురందర నగర పరిపాలకుల వద్ద ఒక్క మణిహారం ఉంది. అందులోని నీలమణి వల్ల నీకు కొన్ని వివరములు లభించగలవు. మహాప్రసాదం, ఆశీర్వదించండి. శుభమస్తు. మహారాణి వారికి అభివాదం. మహాసిద్ధులైన కోదండపాణేశ్వరుల వారి శిష్యులు వినయదండుల వారు. విజయోస్తు మహారాణి, విజయోస్తు. కూర్చోండి మహాత్మా. తమ రాకకు కారణం? లక్ష్మీ భాండారం లభించే వివరాలు మీ వద్ద ఉన్నవని మంత్రదండ మహాసిద్ధులు చెప్పారు. సన్యాసం తీసుకున్న మీకు కూడా సంపద మీద ఇంత ఆశెందుకు? ఒక దుష్టుడు ఆ ధనం పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికి ఆ సంపద దక్కితే మహాప్రమాదం. దానికి అడ్డుపడాలనే నా ఆశయం. ఏమో, ఈ సంపద కోసమే శృంగార పురపాలకులకు మా రాజ్యం వారికి తరతరాల నుంచి తగువ జరుగుతున్నది. అది ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు. మీ వద్ద ఒక మణిహారం ఉన్నదట.
అందులోని నీలమణి వల్ల వివరాలు తెలియగలవని మంత్రసిద్ధులు చెప్పారు. నీలమణి వల్ల వివరాలు తెలుస్తాయా? అవును, ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. దేవి విగ్రహం ముందు మోకరిల్లాను. ప్రక్కనే ఉన్న జ్యోతి వెలుగులో నేను ధరించిన నీలమణి నీడ గోడపై పడింది. పద్మరేఖ గల చెయ్యి కనిపించింది. మీరు చూద్దురు గాని. విపంచి, జ్యోతినుడి తేవే. గమనించాను మహారాణి. ఇంకేమైనా వివరాలున్నాయా? ఇంకేం వివరాలు లేవు. ఈ హారం 9 తరాల నుంచి మా వంశంలోనే ఉన్నది, అంతే. మంచిది మహారాణి. కానీ ఈ ధనం మాత్రం ఆ దుష్టుడికి దక్కడానికి వీల్లేదు. వేగరం వెళ్ళాలి. సెలవు. ప్రభు, కోదండ పాణేశ్వర శిష్యులు ప్రచురులు వారు చేయించున్నారు. ప్రచండ సిద్ధులకు ప్రణామం. తమకై, తమ గురువుల రాకకై దినమొక యుగముగా గడుపుతున్నాం. కోదండ పాణేశ్వరులు మా కుమారుని గూర్చి కొండంతలు చెప్పారు. కానీ పుట్టగానే ఒక నీచమైన క్రూర జంతువు, ఒక పులి పసిపాపను పట్టున పెట్టుకుంది. మహాత్మా, ఆ పులిని నా ఖడ్గం చేత ఖండాలుగా చీల్చి పసిపాపను దక్కించుకోలేక బేలతన మిందులకు ఏలిక బాలుని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున కొనిపోయి భాండారములోనే బాలుడున్నాడు. నిజమా? మా చిరంజీవి మాకు లభిస్తాడా? మా గురుదేవులు మీకిచ్చిన మాట నిలబెట్టుటకే మేమిచ్చటకు వచ్చుట. వివరించండి, ఆజ్ఞాపించండి. బాలుడు బయటపడవలనన్నా పట్టపు దేవేరి చేయవలసిన కార్యముండు కలదు. అంతఃపురంలోనికి ఆహ్వానింపుడు మమ్మ. రాణితో మాట్లాడవలి. దయచేయండి. దేవి, కోదండ పాణేశ్వరుల శిష్యులు ప్రచండుల వారు. ఆశీర్వదించటానికి, ఆశ పెట్టిపోవటానికి మళ్ళీ వచ్చారా మహాత్మా? మహాసిద్ధుల వాక్కుకే మహిమ నశించిందా? మీకు మహిమలే ఉంటే ఆ పులిని మళ్ళీ రప్పించండి, నన్ను మృంగమనండి. లేదా తల్లి బిడ్డలను వేరు చేసిన ఆ పాపిష్టి మృగం ఎక్కడ ఉందో చెప్పండి స్వామి, నేనే వెళ్ళి బలి అవుతాను. ఊరడిల్లు దేవి, మన పసివాడిని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున తీసుకుపోయి భాండారములోనే భద్రముగా ఉంచినది మహారాణి. మీ బిడ్డను మీకు చూపించుటకై మేము తప్పించితమిన్నాడు. బాలుడు వచ్చును, భాండారము వచ్చును. స్వామి, ఏం చేయాలో ఆజ్ఞాపించండి మహాత్మా. ఈ అండఖండములు వేసి ఉడికించిన పాయసాన్నములో మీ దేవేరి కత్తి ముంచి తీయవలే. ఆ కత్తితో ఈ పాత్రను తరించవలే. అప్పుడు పసివాడు భాండారము బయటపడుట సత్యం. నిజమా స్వామి? నా బిడ్డ కనిపిస్తాడా? మా మాటకు తిరుగులేదు. మధుప్రియా, మహారాణి, ఈ గుడ్డు ముక్కలతో పాయసాన్నము తయారు చేసి త్వరగా తీసుకురా. ఈ రేఖలున్న హస్తము కలిగిన వారికి ఈ గ్రంథములోని వివరములు కనిపించను. వారు మాత్రమే చదవగలరు. ఈ పద్మహస్తము గల అదృష్టవంతుడే ఈ గ్రంథములోని ఇతర వివరములు చదవగలడు మహారాణి. రాకుమారుణ్ణి తీసుకుని రాగలడు. అంతేనా? నా కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ మహనీయుడెవరు?
మీరు తీసుకురాలేరా స్వామి? మేమే అందరినీ తీసుకుని వస్తాం మహారాణి. మహారాజా, ఈ హస్తము గల అదృష్టవంతుని సేవకులచే రప్పింపుడు, ప్రకటన చేయించుడు, హస్త సాముద్రికలను వినియోగింపుడు. ఆ వచ్చడి వాని సహాయముతో బాలుని శోధించుము, భాండారము రప్పించు. మంచిది. ఎవరక్కడ? దండం పెట్టుకుని అరే ఈ విద్య ఎప్పుడు నేర్చుకున్నావే? మనకు పిల్ల పుట్టారేమో చూడు. బిడ్డల పుట్టపోతే పోయలేదు, ఏడక ఊరుకోవే. నాదులని అడిగంటే రా నాయనా, అసలు నీ దగ్గర లేనే లేదు. లేదా ఆ లక్ష్మీ బండారం అసలు లేనే లేదు. లక్ష్మీ బండారమా? అవును. అలాంటి అరచేతి గేదెలు ఉన్న వాడికి ఆ లక్ష్మీ బండారం దక్కుతుందంట. ఆ గేదెలు ఉన్నవాడిని పట్టుకురమ్మని రాజుగారి బట్టలు పంపారు. నీ చేతిలో ఆ గీత కనిపించింది. కానీ బాగా పొట్టిగా ఉంది. జరిగింది నా రాజు ఇలా కాలేదు. రాణినయ్యో యోగం తప్పిపోయింది. నీ పాడితే మూలంగాను. ఎందుకు అలా చెప్తావు? ఇదిగో ఆనాడు పెళ్లిలో ఈ చెయ్యనే కదా ఎవరు చూకుండా గబుక్కుని పిసుకో. ఊరుకోవా. పొంచి దొరబడి తిండి దొంగిలించు కుక్క మీద ఒక మారు బుద్ధి చెప్పిన మరల మా దారి కట్టు వచ్చేదివేమి రాక్షసుడా. కుక్కవైపోరా యాహో శార్దోలా. సేవక, కుక్క వచ్చరా, కొట్టరా. కాపట్టలేదే ఏంటబ్బా? అంబటేలా అయిపోయాయి. ఆకలి అయిపోలేదా? కూర్చో. ఆకలిగా లేదే. నీకోసం జొన్న పువ్వ, చేప కూర, నీరుల్లి, ఊరు మిరప, మీగడ పెరుగు అన్ని తెచ్చినా. తిను. వద్దు, కూర వద్దు, నాకేం వద్దు. ఎట్టా ఏం తిన్నావని? నీకంటేనా? నాకు ఇష్టమేనా? నీకు ఇష్టమే.